దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్లకు కోఆర్డినేటర్లను ఏఐసీసీ నియమించింది. తెలంగాణలో మొత్తం 17 స్థానాలతో పాటు ఏపీలోని 25 స్థానాల్లో సమన్వయకర్తలను నియమించింది. తెలంగాణలో మంత్రులు, సీనియర్ నేతలకు ఈ బాధ్యతలు అప్పగించింది. మహబూబ్ నగర్, చేవెళ్లకు సీఎం రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఇక ఆదిలాబాద్ కు మంత్రి అనసూయ, పెద్దపల్లికి శ్రీధర్ బాబు, కరీంనగర్ కు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ కు పి సుదర్శన్ రెడ్డి, మెదక్ దామోదర్ రాజనరసింహ, మల్కాజ్గిరి తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాల బాధ్యతలను బట్టి విక్రమార్కు కేటాయించారు. ఇక నాగర్ కర్నూలు జూపల్లి కృష్ణారావు, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి, వరంగల్ కొండా సురేఖ, మహబూబాబాద్ ఖమ్మం స్థానాలను పొంగులేటికి కేటాయించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పార్లమెంటు సీట్లకు కోఆర్డినేటర్లను ఏఐసీసీ నియమించింది. తెలంగాణలో మొత్తం 17 స్థానాలతో పాటు ఏపీలోని 25 స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. తెలంగాణలో మంత్రులు, సీనియర్ నేతలకు ఈ బాధ్యతలు అప్పగించింది. మహబూబ్ నగర్, చేవెళ్లకు సీఎం రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఇక ఆదిలాబాద్ కు మంత్రి అనసూయ, పెద్దపల్లికి శ్రీధర్ బాబు, కరీంనగర్ కు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ కు పి సుదర్శన్ రెడ్డి, మెదక్ కు దామోదర్ రాజనరసింహ, మల్కాజ్గిరికి తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాల బాధ్యతలను భట్టి విక్రమార్కకు కేటాయించారు. ఇక నాగర్ కర్నూలు జూపల్లి కృష్ణారావు, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి, వరంగల్ కొండా సురేఖ, మహబూబాబాద్ ఖమ్మం స్థానాలకు పొంగులేటికి కేటాయించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పార్లమెంటు తెలంగాణ 17 స్థానాల కోఆర్డినేటర్లు, ఆంధ్రప్రదేశ్ కు 25 పార్లమెంటు స్థానాలకు కోఆర్డినేటర్లు నియమించింది. కోఆర్డినేటర్లుగా తెలంగాణలో రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు బాధ్యతలు ఇచ్చింది. సో ముఖ్యంగా ఆదిలాబాద్ చూసుకుంటే అనసూయ సీతక్క, సో పెద్దపల్లి డి శ్రీధర్ బాబు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ జీవన్ రెడ్డి, జహీరాబాద్ పి సుదర్శన్ రెడ్డి, మెదక్ దామోదర్ రాజనరసింహ, మల్కాజ్గిరి తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్ బట్టి విక్రమార్క మల్లు, హైదరాబాద్ బట్టి విక్రమార్క మల్లు, చేవెళ్ల రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ ఏ రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూలు జూపల్లి కృష్ణారావు, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ కొండ సురేఖ, మహబూబాబాద్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో కూడా 25 పార్లమెంటు స్థానాలకు కోఆర్డినేటర్లు నియమించింది. అరకు జగత్ శ్రీనివాస్, శ్రీకాకుళం మీసాల సుబ్బయ్య, విజయనగరం తోడపల్లి సత్యవతి, విశాఖపట్నం కొత్తూరు శ్రీనివాస్, సనపాపల్లి అన్నాజీరావు, కాకినాడ కేవీఆర్ నాయుడు, అమలాపురం వెంకటేష్ శివప్రసాద్, రాజమండ్రి మునిషి రామకృష్ణ, నర్సాపురం జెట్టి గురునాథరావు, ఏలూరు కనుమూరి బాపిరాజు, మచిలీపట్నం కోర్వి వినయ్ కుమార్, విజయవాడ డి మురళీమోహన్, గుంటూరు గంగెట్టి ఉమాశంకర్, నసరావుపేట గురునాథం, బాపట్ల శ్రీపతి ప్రకాశం, ఒంగోలు యు వెంకట్రావు యాదవ్, నంద్యాల బండి జకారియా, కర్నూలు పిఎం కమలమ్మ, అనంతపురం ఎం శ్రీహరి ప్రసాద్, హిందూపూర్ కె షేక్ సత్తార్, కడప ఎం సుధాకర్ బాబు, నెల్లూరు ఎం రాజేశ్వరరావు, తిరుపతి షేక్ నాజర్ అహ్మద్, రాజంపేట డాక్టర్ ఎన్ తులసిరెడ్డి, సో చిత్తూరు రామ్ భూపాల్ రెడ్డి. సో సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. సో ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలకు ఈ కోఆర్డినేటర్లను నియమించింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ పార్లమెంట్ స్థానాలకు కోఆర్డినేటర్ నియమించింది. వీళ్ళ బాధ్యత రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఆయా కాన్స్టిట్యున్సీల్లో వీళ్ళు కోఆర్డినేటర్ గా పనిచేయబోతున్నారు. సో పార్లమెంట్ లో ఎక్కువ మెజార్టీ సీట్లు సాధించుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేసింది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ స్థానాలకు కోఆర్డినేటర్లు నియమించింది. సో తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ కోఆర్డినేటర్లు నియమించింది. వీరంతా ఆయా కాన్స్టిట్యున్సీలో ఆయా సెగ్మెంట్ లో ఎంపీ స్థానాలను గెలుపొందేందుకు ఈ కోఆర్డినేటర్ పనిచేయాలి. సో ఎలాంటి విభేదాలు లేకుండా, అక్కడ లోకల్ గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళు పనిచేసేందుకు వీళ్ళ పని ఉంటుంది. సో అందులో భాగంగానే తెలంగాణ నుంచి మొత్తం ఈ ఏవైతే
రీసెంట్ గా ప్రభుత్వం ఏర్పడిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో మంత్రులుగా పనిచేసిన వారందరికీ ఈ కోఆర్డినేటర్లు గా నియమించింది. సో మొత్తానికైతే ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం అయితే ఇంకా 2-3 నెలల్లో ఈ నుంచి మార్చు సెకండ్ వీక్ కల్లా ఈ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా 2 నెలలకు మాత్రమే సమయం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కోఆర్డినేటర్ నియమించింది. అశోక్, హోల్డ్ లో ఉండండి. ఇక్కడ గాంధీ భవన్ దగ్గర కృష్ణవేణితో మాట్లాడదాం. కృష్ణవేణి, చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కోఆర్డినేటర్స్ నియమించినట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలకు గాను పార్లమెంట్ స్థానాలకు గాను కోఆర్డినేటర్లను ఏఐసిసి రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి కూడా కోఆర్డినేటర్లు రాష్ట్ర మంత్రుల్లో సీనియర్స్ కూడా వాళ్ళు బాధ్యతలు తీసుకున్నారు. ఎందుకంటే మంత్రివర్గంలో 12 మంది ఉన్నారు, 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరికి 2 సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 కేటాయించారు. దీంతో పాటు అదనంగా పార్టీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, సీనియారిటీ ఉన్న వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ కి సీతక్క, పెద్దపల్లికి శ్రీధర్ బాబు, కరీంనగర్ కి పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ కు జీవన్ రెడ్డి, జహీరాబాద్ కు సుదర్శన్ రెడ్డి, మెదక్ కి దామోదర్ రాజనరసింహ, మల్కాజ్గిరికి తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్ కి బట్టి విక్రమార్క, హైదరాబాద్ కు కూడా బట్టి విక్రమార్కని కూడా వాళ్ళు అంటే డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఈయన ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉన్నారు. అంటే కొంచెం సమన్వయం చేయడంలో నేతలు వింటారు కాబట్టి వీళ్ళ మాటలు కొంచెం అంటే ఎఫెక్టివ్ గా వినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 2 నియోజకవర్గాలను కూడా బట్టి విక్రమార్క చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇచేవేళ మహబూబ్ నగర్ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్నాయి. అవి నాగర్ కర్నూలు, నల్గొండ, జూపల్లి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చూస్తున్న పరిస్థితి. భువనగిరిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ కు కొండ సురేఖ, మహబూబాబాద్ ఇంకా ఖమ్మానికి వచ్చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోఆర్డినేటర్ గా ఏఐసిసి అయితే ఇప్పటి వరకు అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించి కూడా ఈ పార్లమెంట్ స్థానాలకు గాను అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమన్వయపరచడం, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద వాళ్ళు అవగాహన తెచ్చుకోవటము, ఈ అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి గాను ఖచ్చితంగా 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కాబట్టి క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో ఎలా 6 గ్యారెంటీలు తీసుకెళ్లాలని మీద కూడా వీళ్ళు కోఆర్డినేట్ చేశారు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలను ఎలాగైనా చేర్చుకోవాలని